హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌర్యాస్ 123 వ్లాగ్స్. ఈరోజు అయితే మనం కమ్మటి కొబ్బరి పాయసాన్ని అయితే చేసేద్దామండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది చేసేటప్పుడు మీరే అంటారు ఇంతే సింపుల్, చాలా ఈజీగా ఉంది అనేసి. దానికోసం మనమైతే ఏమేమి కావాలో ముందుగా చూసేద్దామా. ఇలా కొబ్బరిని అయితే తీసుకున్నానండి. నేను కొబ్బరిని ఒక 2 కొబ్బరి వరకు తీసుకున్నాను, ఇంకొక ముక్క ఎక్స్ట్రా ఉంటే తీసుకున్నాను. ఇంకా దానికోసం మనమైతే ఇలా వెనుక పార్ట్ని అయితే బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా, అది కూడా తీసేసుకున్నాను. దానికోసం నెయ్యి, అలాగే కొంచెం కిస్మిస్, జీడిపప్పు, అలాగే కొంచెం షుగరు, పాలు, 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని అయితే నేను తీసుకున్నాను. ఈ కొబ్బరిని అయితే ఇలా ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లో అయితే వేసుకొని మిక్సీ అయితే పెట్టేసుకున్నానండి, ఇలా తురుములాగా. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టుకొని అందులోనే నేను కొంచెం పాలు అయితే యాడ్ చేసుకున్నాను. ఈ పాలు అయితే పచ్చివైనా పర్లేదు, లేదా మరిగించినవైనా పర్లేదండి. పచ్చివైతే కొంచెం ఎక్కువసేపు మరిగించాలి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఒక పొంగు వచ్చేటట్టు ఉడికించుకొని దాంట్లోనే మనం కొబ్బరి అయితే తురుముకొని ఉంచాం కదా, ఆ కొబ్బరిని కూడా ఇలా మొత్తం అయితే యాడ్ చేసుకోవాలండి. చూసారా, ఇలా మొత్తం అయితే యాడ్ చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి, ట్రై చేయండి మీరు కూడా. ఇలా మొత్తం అయితే యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఒక పొంగు వచ్చే వరకు అయితే ఉడకనిచ్చుకోవాలండి. ఇది ఉడకడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి, ఎందుకంటే మనం బ్లాక్ పార్ట్ అయితే తీసేసాం కదా బ్యాక్ సైడ్ది, అందువల్ల ఎక్కువ టైం ఏమీ పట్టదు. చూసారా, ఎలాగ ఒక పొంగు అయితే వచ్చే వరకు ఉడికించుకొని అందులోనే మనం మీ టేస్ట్కి తగ్గట్టు అయితే షుగర్ అయితే యాడ్ చేసుకోండి. స్వీట్ ఎక్కువ తింటాం అనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా ఎక్స్ట్రా చేసుకోండి. ఇలా మొత్తం పంచదార కూడా మొత్తం కరిగేటట్టు మొత్తం కలుపుకోండి. అందులోనే మనం కస్టర్డ్ పౌడర్ని అయితే ఇలా ఉంచుకున్నాం కదా, అందులో కొంచెం పాలు అయితే వేసి కలిపి ఇలా అయితే మిక్స్ చేసుకోవాలండి. అందులోని ఇలా మిక్స్ చేసుకొని మొత్తాన్ని అయితే ఒకసారి కలిపేసుకోవాలి బాగా. ఇది వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, స్మెల్ సూపర్ ఉంటుంది. ఇందులోని మీరు కావాలంటే ఇంకా కొంచెం బాదం పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కరిగించాక ఇలా మొత్తం ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే మనం బాదం, జీడిపప్పు అయితే తీసుకున్నాం కదా, కిస్మిస్, అవి కూడా కొంచెం ఇలా నెయ్యిలో అయితే ఫ్రై చేసుకొని అవి కూడా ఇందులోనే యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్నాక కొంచెం సేపు ఉడకనివ్వాలండి. ఇలా దగ్గరికి అయిపోయాక స్టవ్ అయితే ఆఫ్ చేసేయడమేనండి. పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్లో కమ్మటి కొబ్బరి పాయసం అండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.